హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. తొలి ప్రేమ పార్ట్ 2. ఒక అరగంట తర్వాత చేతన అనే మాట వినిపించింది. ఎగ్జామ్ హాలు నిశ్శబ్దంగా ఉండడం వల్ల ఏమో ఆ పేరు స్పష్టంగా వినిపించింది. అందరూ ఒక్కసారిగా తలలు పైకెత్తారు. నా చెల్లి ఎగ్జామ్స్ అన్నీ చూస్తూ ఉంది. అంటే అది తన పేరు. ఏంటి ఆ పేరు? తను ఏ మతస్థురాలు? అసలు ఇప్పటివరకు ఆ పేరు వినలేదు. అసలు ఇలాంటి చిత్రమైన పేరు ఎందుకు పెట్టుకుంది? ఇలాంటి సమాధానాలు లేని ప్రశ్నలు నన్ను కమ్మేశాయి. ఎగ్జామ్ సారు చేతనతో ఏదో మాట్లాడుతున్నారు. కానీ అవేమీ పట్టించుకోవట్లేదు నేను. నిజానికి ఆ మాటలన్నీ నా చెవిదాకే వెళ్తున్నాయి. నా మైండ్లోకి ఏమీ వెళ్ళట్లేదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తను వెళ్ళిపోయింది. నేను ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను తన గురించి. తన వింతైన పేరు గురించి అంతులేని ఆలోచనలు నన్ను వేధిస్తూ ఉండగా అమ్మ నన్ను చూడడానికి వచ్చింది. అమ్మా, ఎగ్జామ్ ఎలా రాసావు అని అడుగుతుంటే నేను సమాధానంగా అమ్మా, అక్కడ ఉన్న అమ్మాయి నాకు చాలా నచ్చిందని చెప్పేశాను అమ్మాయిని చూపించి. నేను ఇంకా చెప్తూనే ఉన్నాను అమ్మాయి గురించి. ఇలా అమ్మ నాకు ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత మిమ్మల్ని ఒప్పించి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఉంది కానీ అని చెప్పడం ఆపేసి అమ్మ వైపు చూశాను. సాధారణంగా ఏ తల్లి తండ్రులైనా ఇలాంటి ఒక పరిస్థితి ఎదుర్కొనేది పిల్లలు డిగ్రీ చదివే రోజుల్లోనో ఉద్యోగాలు చేసే రోజుల్లోనో. కానీ నేను ఇంటర్ చదివేటప్పుడే ఆశ్చర్యానికి గురి చేశాను. అమ్మతో నేను అప్పుడు అన్ని విషయాలు చెప్పేస్తాను. ఏమీ దాచను. అమ్మ నాకు అన్ని విషయాలలో సహాయంగా ఉంటుంది. కానీ ఈ విషయంలో కోప్పడుతుందేమో అనుకున్నాను. అమ్మ ఆశ్చర్యంగా నా వైపు బాధగా చూస్తుంది. నేను చెప్పడం మళ్ళీ మొదలుపెట్టాను. అమ్మా, తన పేరు చాలా విచిత్రంగా ఉందమ్మా. బహుశా వాళ్ళు హిందువులు కాదేమో అని అనుమానం వ్యక్తం చేశాను. మన వాళ్ళు అవునో కాదో తర్వాత నాన్న, ముందు అమ్మాయి మంచిదో కాదో తెలుసుకో అని అడిగింది అమ్మ. నేను ఒక్కసారిగా నా జీవితం గురించి ఒక అమ్మాయి గురించి మాట్లాడడంతో అమ్మ చాలా కంగారు పడుతుందని అమ్మ అడిగిన ప్రశ్నతో నాకు అర్థమయ్యింది. అమ్మ అడిగిన ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. తర్వాత రోజు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్స్ని తీసుకుని చేతన వాళ్ళ కాలేజు అమ్మాయి మానస దగ్గరికి వెళ్ళాము చేతన గురించి తెలుసుకోవడానికి. మా ఫ్రెండు తనని మానస అని పిలిచాడు. తను తిరిగి చూసింది. ఇంకా వాడు మానస, వీడు నీతో ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు అని అన్నాడు. అప్పటి వరకు నేను ఏ అమ్మాయితో మాట్లాడలేదు, మా అక్కతో తప్ప. కొంచెం భయం వేసింది కానీ నా చెల్లి కోసం ధైర్యం చేసి నిన్నొక విషయం అడగాలి అన్నాను. ఆ మానస నేను తన గురించి మాట్లాడుతున్నానేమో అనుకుంది. నేను ఇంకా ఏమీ అడగకముందే మా అమ్మ నాన్న చదువుకోవడానికి పంపించారు అని అంది. ఇక తను ఏదో చెప్పబోయే లోపే అవచ్చా, మా అమ్మ నాన్న కనిపించిన అమ్మాయిలందరితో మాట్లాడు అని పంపారా ఏంటి? మమ్మల్ని చదువుకోవడానికే పంపారు. అయినా నేను వచ్చింది నీ కోసం కాదు, చేతన గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి అని అన్నాను. అలా ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటుంటే నా ఫ్రెండ్ నన్ను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. వీడికి మాట్లాడడం కూడా వచ్చా అన్నట్లు. మరోవైపు మానస కోపంగా నన్ను చూస్తుంది. తన మొహంలో అసూయ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఎంతైనా అమ్మాయి కదా, వాళ్ళ సహజ లక్షణం కదా, ఎక్కడికి పోతుంది? నిజానికి మానస కూడా బాగుంటుంది. నా ఫ్రెండ్స్ అందరూ మానసాన్ని చూస్తుంటారు. కానీ నాకు తొలి చూపులోనే నా మనసు దోచేసిన చేతనాన్ని నచ్చింది. ఆ అమ్మాయి పొరపాటు పడడంతో తప్పులేదులే అని అనుకుని చేతన గురించి ఎంక్వైరీ చేయటం మళ్ళీ మొదలుపెట్టాను. మానస అంటుంది, ఆ అమ్మాయి ఏం బాగుంది, నీకెలా నచ్చిందని అడిగింది. ఊహించిన ప్రశ్నకి నేను కాకిపిల్ల కాకికి ముద్దు, నీకు తన గురించి ఏం తెలుసో చెప్పు అని బ్రతిమలాడుకున్నాను. కొంచెం సేపటికి తను నన్ను అర్థం చేసుకుని ఆ అమ్మాయి ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటుంది, బాగా చదువుతుంది, ఎక్కువ అసలు ఎవరితోనూ కూడా మాట్లాడదు, నాకు ఇంతే తెలుసు తన గురించి అని చెప్పింది. తనకి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి వచ్చేసాము. నేను నా ఫ్రెండ్స్ ఆ రోజు కూడా నేను తనని చూస్తూ ఉన్నాను. తను మాత్రం చాలా శ్రద్ధగా ఎగ్జామ్ రాస్తుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తనతో మాట్లాడాలని ముందే ఎగ్జామ్ రాసేసి బయట వేచి ఉన్నా. తను నన్ను పట్టించుకోకుండా అలానే పక్కకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. నా ఫ్రెండ్స్, ఎందుకురా నువ్వు ఇందాకటి దాకా ఉన్న ధైర్యం ఇప్పుడేమయ్యింది అని అన్నారు. చేతిలోని ఆహారాన్ని పక్షి తన్నుకుపోతే
బేలగా చూసే పిల్లాడిలా ఉంది అప్పుడు నా పరిస్థితి. అలాగే ఇంకా రేపంటూ మనకు ఉంది కదా అన్న ఆశతో అక్కడి నుండి కదిలాము. ప్రతిరోజు తనతో మాట్లాడడానికి ఎగ్జామ్ హాల్కి ముందే రావటం, తన రాక కోసం వేచి చూడటం, అందరికంటే ముందే ఎగ్జామ్ రాసి తను ఎగ్జామ్ రాసి వస్తుంది కదా అని కళ్ళు కాయలు కాచేలా వేచి చూడడం, తనతో మాట్లాడదామని ప్రయత్నించడం. కానీ తను మాత్రం నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. రోజు ఇదే జరుగుతూ వచ్చింది. చివరి పరీక్ష ముందు రోజు తనతో మాట్లాడటం నాకు ధైర్యం సరిపోవడం లేదు మాట్లాడదామంటే. కాబట్టి తనకి ఎలాగైనా నా మనసులో మాట తెలియచేయాలని గదిలో దాగున్న భావాలకు భాషను జోడించి ప్రేమలేఖ రాసుకున్నాను. తనకి ఆ ప్రేమలేఖ ఇవ్వగానే తను తీసుకుంటుందా, తీసుకుని చదువుతుందా, చదివి నా ప్రేమను అంగీకరిస్తుందా, లేక నేను వెళ్ళి ఆ లేఖ ఇవ్వగానే భయపడిపోయి లేడి పిల్లలా పరిగెడుతుందా, లేదంటే నేను దగ్గరికి వెళ్ళగానే ఆ ప్రేమలేఖ ఇవ్వగానే నా చెంప మీద చల్లుమనిపిస్తుందా అని ఇలా రకరకాల ఆలోచనలు మదిలో మెదులుతూ ఉన్నాయి. ఇంకా రకరకాల ఆలోచనలతో ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియలేదు. మళ్ళీ రోజు ఉదయాన్నే లేచి త్వరగా తయారయ్యిపోయి తినకుండా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోయాను. నా చెలియ దర్శనానికే చూస్తూ ఉన్నాను. అందరూ వస్తున్నారు కానీ తను మాత్రం కనిపించట్లేదు. చూసి చూసి ఇంక రాదేమో అనుకుంటున్నా. అప్పుడే తను ప్రత్యక్షమయ్యింది. కానీ అప్పటికే ఎగ్జామ్ హాల్కి వెళ్ళవలసిన సమయం అయిపోయింది. ఎగ్జామ్ రాసేసి బయటకు వచ్చేసాను. నా స్నేహితులు దాదాపు ఒక 20 మంది నాతో పాటే తీసుకువచ్చాను. నా స్నేహితులు ఉన్నారన్న ధైర్యంతో ఏది ఏమైనా సరే తనతో ఇవాళ మాట్లాడి తీరుతాను అనిపించింది. దాదాపు 2 గంటల నిరీక్షణ తర్వాత తన ఎగ్జామ్ రాసి బయటికి రావడం చూసి ప్రాణం లేచొచ్చినట్లు అనిపించింది. ఆ ప్రయత్నంగానే నా మొహంపై చిరునవ్వు తాండవించింది. నేను ఒక అద్భుతాన్ని చూసినట్లుగా తనని చూశాను. నా స్నేహితులందరూ వెళ్ళమని గొడవ చేస్తూ నన్ను ప్రేరేపిస్తున్నారు. నేను నా పుస్తకంలోని ప్రేమలేఖను తీసుకుని తనకివ్వడానికి భయంతోనూ కంగారుగానూ భారంగా అడుగులు పడగా తన వైపు కదిలాను. ఈలోపు నన్ను దాటి ఎవరో వెళ్ళారు. నా చెల్లి దగ్గరికి వెళ్ళి ఎగ్జామ్ ఎలా రాసావు తల్లి అని అడిగారు. తను చాలా బాగా రాశాను నాన్న అని సమాధానం ఇచ్చింది. ఒక్కసారిగా ప్రపంచం స్తంభించినట్లు అనిపించింది. నాకు తెలియకుండానే చేతిలోని కాగితం క్రింద పడిపోయింది. నన్ను దాటుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. నా కళ్ళల్లోంచి కన్నీళ్లు ఆనకట్ట తగిన నది ప్రవాహంలా పొంగి పొల్లింది. చంద్రబింబం వంటి తన మోము, తన కోసం నేను చేసిన ప్రయత్నాలు, చివరగా తనని చూసిన క్షణం, మొత్తంగా చెప్పాలంటే తన జ్ఞాపకాలు నన్ను విడిచి వెళ్ళట్లేదు. తను ఎక్కడున్నా తన స్థానం మాత్రం నా గుండెల్లోనే. తను ఎప్పటికైనా కనిపిస్తుందన్న నమ్మకంతో, తన గురించిన అందమైన ఆలోచనలతో ఈ నిరీక్షణలో ఉండే బాధను కూడా సంతోషంగా అనుభవిస్తున్నాను. తన చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వినడానికి ఈ జన్మ మొత్తం ఎదురు చూస్తూనే గడిపేస్తాం. అప్పటికైనా నా ప్రేమ తపస్సు తగ్గ వరం దొరుకుతుందని ఆశిస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ చిన్న ప్రేమ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఇలాంటి ప్రేమ కథ ఉంటే నాతో షేర్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి స్టోరీల కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.